హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే వినాయక చవితి రోజు అన్నదాన కార్యక్రమం చేయడానికి కొన్ని రకాల సరుకుల కోసం మా దగ్గరలో ఉన్న టౌన్కి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. అన్ని దానాల కల్లా అన్నదానం గొప్పది కదా, మీరు చేసింటే కామెంట్ చేయండి. కేపీ మాల్ ఇక్కడే మాకు కావాల్సిన ఒట్టి సరుకులు అయితే తీసుకోబోతున్నాము. ఇక్కడికి ఎందుకు వచ్చామంటే మా ఊరతను ఇక్కడే పనిచేస్తున్నాడు ఫ్రెండ్స్. కొంచెం డిస్కౌంట్ ఇప్పిస్తాను రండి అన్న అంటే ఇక్కడికైతే వచ్చాము. ఇక్కడ నుంచి తర్వాత నెక్స్ట్ భోజనం చేయడానికి ప్లేట్స్, వాటర్ తాగడానికి గ్లాసుల కోసం అయితే ఈ షాప్కి వచ్చాము. ఈ అన్న దగ్గర ప్రసాదాలు పంచడానికి చిన్న ప్లేట్స్ కాడ నుంచి పెద్ద ప్లేట్స్లో రకరకాల డిజైన్స్ అయితే ఉన్నాయి. అలాగే గ్లాసులలో కూడా మనకు కావాల్సిన సైజు గ్లాసులు అయితే ఉన్నాయి. అంటే కొంచెం మీడియం సైజులో, కొంచెం హెవీ సైజులో అలా. ప్రైస్ కూడా మంచి ప్రైజ్కి ఇచ్చాడు ఫ్రెండ్స్. స్వామికి కాబట్టి మేము కూడా అడిగాము, చూసి వేయండి అన్న అని. లేదు బాబు, మేమైతే అందరికీ ఒకే ప్రైజే వేస్తాము, హోల్సేల్ ప్రైజే, తయారు చేసే దగ్గర పడేమైనా పడుతుందని చెప్పాడు. ఇంకా మేమైతే ఏం మాట్లాడకుండా తీసుకున్న ప్లేట్స్, గ్లాసులు అన్నీ అయితే ఆటోలోకి అయితే ఎక్కిస్తున్నాము. ఇంకా లాస్ట్లో గ్లాసులు ఉంటే ఆయన కట్టగడుతున్నాడు ఫ్రెండ్స్, పడిపోకుండా. ఇంకా వాటిని తీసుకొని అయితే బయలుదేరాలి. వీటితో పాటు లాస్ట్ రోజు స్వామివారి ప్రసాదం ఊరి ప్రజలకు పంచడానికి అయితే చిన్న ప్లేట్స్ కూడా తీసుకున్నాము. ఇవే లైటింగ్ డెకరేషన్ కూడా ఇక్కడ తీసుకున్నాము. ఇవి స్వామి మండపాన్ని అలంకరించడానికి అయితే కావాల్సిన డెకరేషన్ అయితే తీసుకున్నాం. అలాగే తల కట్టుకోవడానికి రిబ్బన్స్, బ్యాచ్లో టీ షర్ట్లు కూడా తీసుకున్నాం. ఇవన్నీ లాస్ట్ రంగులు. ఇవి 10 బస్తాలు అయితే రంగులు తీసుకున్నారు. మా వాళ్ళు అన్నీ ఎందుకు రాన్నా వినలేదు. ఎందుకంటే లాస్ట్ రోజు మామూలుగా ఉండద్దన్న మన బొమ్మ దగ్గర రచ్చ చేయాలన్నారు. ఇంకా నేను ఏమనలేకపోయాను. చూడండి, 10 బస్తాల రంగు ఎప్పుడు చల్లాలో ఏమో. ఈ రంగు చల్లుకున్నాక మా వాళ్ళు ఎలా ఉంటారో ఆ వీడియో అయితే ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. మొత్తం 3 పార్ట్లుగా అయితే రిలీజ్ చేయాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ.